హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద డివైన్ సిరీస్. సో, ఈరోజు మనం ఒక సీతాకోకచిలుకలాగా ఒక ఆ గొంగళి పురుగు ఏదైతే ఉందో, అది సీతాకోకచిలుకలా ఏ విధంగా అయితే మారుతుందో, ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందో, అలాగే మనం కూడా మన ఓల్డ్ సెల్ఫ్ నుంచి, మన పాత సెల్ఫ్ నుంచి, మన కొత్త సెల్ఫ్‌కి ఎలా మారొచ్చు, ఎలా మన మేనిఫెస్టేషన్ జర్నీని లో ఉన్న భయాల్ని లేకపోతే ఏవైతే బ్లాకర్స్ ఉన్నాయో వాటిని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా జర్నీలో ఉన్నామనుకోండి, ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది, ఏదైతే మనం మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఏ మాత్రం ఖాళీ దొరికినా కూడా ఏదో ఒక అభావం వస్తూ ఉంటుంది. ఏదో ఒక ఆలోచనలు మొదలయ్యి ఇది అవ్వకపోతే ఎలాగా, ఇది అవుతుందా లేదా, ఏదో ఓ విధంగా మనల్ని భయపెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే మన ఆకాంక్షలు, మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనిఫెస్ట్ కాకపోతే అప్పుడేం చేయాలి, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా చాలా సహజమైన ప్రక్రియలు అనమాట. ఈ ఈ ప్రాసెస్లో చాలా 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 సహజం, ఇది అందరికీ జరిగేది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన ఓల్డ్ సెల్ఫ్‌ని పట్టుకొని కూర్చుంటే మనకి ఆ న్యూ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో అది జరగదనమాట. మనం న్యూ ఐడెంటిటీ ఏదైతే కావాలని అనుకుంటున్నామో ఆ న్యూ ఐడెంటిటీ కోసం ఏం చేయాలంటే మన పాత స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేయాలన్నమాట. ఎక్కడ విడిచిపెట్టాలి? ఆ పాత స్టేట్ ఆఫ్ మైండ్‌లోనే విడిచిపెట్టేసేయాలి. అంటే ఇప్పుడు ఆహ్, ఎవరైనా మార్పు చెందాలి అని అనుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ఓల్డ్ ప్యాటర్న్స్, వాళ్ళ యొక్క భయాలు, వాళ్ళ యొక్క అలవాట్లు, ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ ఆహ్, ఏంటంటే జస్ట్ కొత్తవి వాటిల్ని యాడ్ చేసుకోవడం కాదనమాట. పాతవి మనకి ఏవైతే వద్దో అవన్నిటిని కూడా విడిచిపెట్టేయడం. ఒక పాము చూడండి ఏ విధంగా అయితే తన యొక్క పాత స్కిన్‌ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందో, ఆ విధంగా మనం మనకి అవసరం లేని వాటినన్నిటిని కూడా విడిచిపెట్టేయాలన్నమాట. అంటే ఇప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ మన కొత్త రియాలిటీలోకి వెళ్ళాలంటే ఏంటంటే, కొత్త రియాలిటీలో ఆ పాజిటివిటీని మనం ఆహ్, ఆహ్వానించడమే కాదు, పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని వాటి స్థానాల్లో వాటిని విడిచిపెట్టేయాలన్నమాట. ఒకవేళ మనం అలా విడిచిపెట్టకుండా పాత భయాలు, ఆ పాత ప్యాటర్న్స్, ఆ పాత హ్యాబిట్స్తోనే ఉంటే ఏమవుతుందంటే, మనం అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే, అదే విధంగా మనము రియాక్ట్ అవుతాం. అండ్ మనం మన హైయెస్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దానికి ఎవాల్వ్ అవ్వలేం కదా! ఇప్పుడు ఒక క్యాటర్‌పిల్లర్ ఉందనుకోండి, ఆహ్, దాన్నేమంటారు? హ్మ్. ఓకే. క్యాటర్‌పిల్లర్ ఉందనుకోండి. అది ఎలాగైతే దాని లైఫ్ అంతా ఏ విధంగా రివాల్వ్ అవుతూ ఉంటుంది? నార్మల్‌గా దాని గురించి చెప్పుకోవాలంటే ఆకులు తింటుంది, ఎక్కడో చోట దాక్కునుంటుంది. అండ్ దాన్ని తినేసే ఇంకా పెద్ద పురుగుల దగ్గర నుంచి దాక్కుంటా ఉంటుంది. దాన్ని ఉంటుంది. ఇదే దాని ఎంటైర్ సర్వైవల్ స్ట్రాటజీ అనమాట. ఆహ్, చిన్నగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనము ఆ క్యాటర్‌పిల్లర్, ఆ గొంగళి పురుగు ఏదైతే ఉందో అది దాని కకూన్. అంటే అది బటర్‌ఫ్లై కింద ఆ సీతాకోకచిలుకకు లాగా మారకముందు ఒక చిన్న ఆహ్, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఒక కకూన్ లాంటిది దాని చుట్టూ ఒక లేయర్ లాంటిది ఫార్మ్ అయ్యి అది డిజాల్వ్ అయిపోయి అప్పుడు మనకి బటర్‌ఫ్లై వస్తుంది కదా! సో, ఆ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని మెటమార్ఫోసిస్ అంటారు. సో, అది ఏ విధంగా అయితే గొంగళి పురుగు ఏ విధంగా అయితే ఆ కకూన్‌లోకి వెళ్తుందో, బట్ వెళ్ళిన తర్వాత అది ఎందుకు వెళ్ళింది ఆ కకూన్‌లోకి అంటే బటర్‌ఫ్లై లాంటి చిలుకలాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి. కానీ అక్కడికి వెళ్ళి కూడా అది ఇంకా తను ఒక గొంగళి పురుగులాగే యాక్ట్ చేస్తూ ఉందనుకోండి, తన ఓల్డ్ హ్యాబిట్స్‌లోనే ఉందనుకోండి, అది ఎప్పటికైనా సీతాకోకచిలుక అవుతుందంటారా? దాని వల్నరబిలిటీ బయటుంటే దాని ప్రపంచంలో ఏంటి,
ఆకలేస్తే ఆకులు తింటది. లేదునంటే ఏదైనా పెద్ద పెద్ద దానికన్నా పెద్ద పురుగులొచ్చినియి అంటే వాటిల నుంచి తప్పించుకుండా ఉండడమే దాని లైఫ్ అయిపోయింది. అంటే అది ఇంకెప్పుడు బయట ఏ ఏ స్థితిలో అయితే ఉందో, బయట ఏ విధంగా అయితే బ్రతికిందో, బయట ఎలాంటి భయాలనైతే అది క్యారీ చేసిందో, వాటిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టిందనుకోండి, అది కంప్లీట్‌గా సరెండర్ అయితే కదా అది బటర్‌ఫ్లై అయ్యేది. సరెండర్ అవ్వకుండా దాని పాత వాటిలిని తలుచుకుంటూ కూర్చుందనుకోండి, దాని బాడీ ఏంటంటే డిజాల్వ్ అవ్వదనమాట. అది గొంగళి పిరుగు ఎలా ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. అది కరిగిపోదు. అప్పుడేమవుతుంది, అది ట్రాన్సిషన్ ఏ విధంగా అయితే అది మారాలనుకుంటుందో, తన భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకుంటుందో, కానీ పాత ఆలోచనలు పూర్తిగా వదిలేయనందుకు ఆ పురుగు ఏదైతే ఉందో తను మళ్ళీ పురుగుగానే తిరిగి రావాలని ఆలోచిస్తే అది ఇంకా ఎప్పటికీ బటర్‌ఫ్లైగా మారదనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఒక బటర్‌ఫ్లై ఉందనుకోండి, ఒక సీతాకోక చిలుక ఉందనుకోండి, అదేమన్నా లీవ్స్‌ని అదేమన్నా ఆకుల్ని తింటదా? తినదు. అది చెట్టు కొమ్మల మీద, ఆకుల మీద పాక్కుంటా ఎళ్తదా? వెళ్ళదు. దానికన్నా పెద్ద పురుగులు ఏమైనా వచ్చినాయనుకోండి, అది బతుకు జీవుడా అనుకుంటా పాక్కుంటా నెమ్మదిగా ఎళ్తదా? ఎళ్ళదు. హ్యాపీగా రెక్కలుంటే ఎగిరిపోద్ది. కానీ ఈ గొంగళి పురుగు ఏదైతే ఉందో అది ఒకవేళ నేను బటర్‌ఫ్లైగా మారితే నాకిన్ని బెనిఫిట్స్ ఉన్నాయే అన్న ఆలోచన నుంచి వదిలిపెట్టేసి అది బటర్‌ఫ్లై కింద అవ్వే స్థితిలో కోరుకుందదే. మిడిల్ స్టేజ్‌కి ఆ కోకూన్ స్టేజ్‌కి వెళ్ళిందదే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దాని భయాలు అవన్నీ వదిలిపెట్టకుండా అక్కడే కూర్చొనుందనుకోండి, తన పాత ఆలోచనలు, తన పాత అలవాట్లనే పట్టుకొని కూర్చుందనుకోండి, ఆ భయాలనే పట్టుకొని ఎప్పటికన్నా అది బటర్‌ఫ్లై అవుతుందా? అవ్వదు. ఓ విధంగా చెప్పాలంటే అటు ఇటు కాకుండా పోతది. ఇప్పుడు సగం ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత నాకు భయమేస్తుంది అని కూర్చుందనుకోండి, దాని తల నుంచి మేబీ మిడిల్ వరకు అది క్యాటర్‌పిల్లర్‌గా ఉంటుంది. కానీ కిందదంతా ఆల్రెడీ కరిగిపోయి ఉంటుంది. అప్పుడేమవుతుంది, అది దేనికి ఎటు కాకుండా పోతుంది. సో, మనం కూడా అంతే అనమాట. ఒకవేళ మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటే, మనం ఏమేమి వదిలిపెట్టాలి ఎనకాల మన థాట్స్‌ని, మన ఆలోచనలను వదిలిపెట్టాలి. మన బిహేవియర్స్‌ని, మన అలవాట్లని, మన భయాల్ని అన్నిటిని ఓల్డ్ సెల్ఫ్‌కి వదిలిపెట్టేసి మనం ముందుకు సాగిపోవాలనమాట. ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్‌గా అందరి జనాల్లోకి వెళ్ళి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్‌ని ఎవరైనా తీసుకున్నామనుకోండి, వాళ్ళకి ఏవో యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అలాంటివి ఏయో ఉన్నాయి. వాళ్ళకి భయం అనమాట. ఎక్కువ జనం ముందుకు వెళ్ళి మాట్లాడడానికి. అప్పుడు వాళ్ళేంటి ఒక కాన్ఫిడెంట్‌గా పబ్లిక్ ముందుకు వెళ్ళి మాట్లాడాలి అనుకున్నారు. సో, వాళ్ళ యొక్క పాత సెల్ఫ్ అంటే వాళ్ళ క్యాటర్‌పిల్లర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, వాళ్ళ గొంగళి పురుగు కింద ఉన్న రూపం ఏదైతే ఉందో, దాంట్లో ఏంటంటే వాళ్ళు చాలా బిడియస్తులు. అండ్ వాళ్ళ మీద ఎవరైనా దృష్టి పెడితే దానికి భయపడిపోతారనమాట. అండ్ ఎప్పుడూ కూడా చాలా భయంతో వణికిపోతూ ఉంటారు. ఎప్పుడన్నా నలుగురు జనాలను చూసారంటే. ఒకవేళ వాళ్ళు ఆ స్టేజ్ ఎక్కినప్పుడు ఇంకా వాళ్ళ యొక్క ఆ భయము, ఆ సిగ్గు, ఆ బిడియము ఆ స్టేజ్ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళేమైపోతారు, మాట్లాడడానికి జంకుతారు. అండ్ వాళ్ళకేంటంటే కాళ్ళు, చేతులు ఇంకా వణికిపోవడం స్టార్ట్ అయిపోతాయనమాట. అక్కడ ఏమైంది అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకున్నారో, ఎంత కాన్ఫిడెంట్‌గా ఎళ్లి నేను ఇది చెప్పేయాలి అని ఏదైతే వాళ్ళ ఆహ్, అనుకున్నారో దాన్ని సాధించలేరు సరికదా! మళ్ళీ వాళ్ళ పాత సెల్ఫ్‌కి క్లింగ్ అయి ఉండడం వల్ల, అంటే వాళ్ళ పాత ఆలోచనలకి, వాళ్ళ పాత భయాలకి, వాళ్ళ పాత సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని రావడం వల్ల ఈ స్టేజ్ మీదకి, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ పాత ఐడెంటిటీతోనే ఉండిపోతారనమాట. మరి ఏంటండి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి నేను మరి క్యాటర్‌పిల్లర్ నుంచి బటర్‌ఫ్లై లాగా సీతాకోకచిలుక కింద మారడానికి ఏం కావాలి అనంటే, ఫుల్‌గా ఎంబ్రేస్ చేసుకోవాలనమాట. కాన్ఫిడెంట్‌గా వెళ్ళి, చాలా ధైర్యస్తుల కింద వెళ్ళి ఆ స్పీచ్ ఇస్తూ ఉన్నాను అన్నదాన్ని వాళ్ళు విశ్వసించాలి. అండ్ వాళ్ళు దానికే స్టిక్ అయి ఉండాలి. ఐ యామ్ కాన్ఫిడెంట్. నేను ఎవ్వరి ముందుకన్నా వెళ్ళి మాట్లాడగలుగుతానన్న ధైర్యంని వాళ్ళు నింపుకొని ముందుకు వెళ్ళాలనమాట. ఏవైతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు
లైక్ ఇప్పుడు దాకా ఉన్నారో వాటిని వదిలిపెట్టేసి వాళ్ళు ముందుకు వెళ్ళిన రోజు మాత్రమే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతారు. ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన న్యూ ఐడెంటిటీ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాంట్లోకి ఎప్పుడు వెళ్తాము అని అంటే మన న్యూ మైండ్ సెట్ని తీసుకుని వెళ్ళినప్పుడే. మనం ఇంకా పాస్ట్ మైండ్ సెట్ని పెట్టుకుని ఉన్నామనుకోండి, హోల్డ్ చేస్తూ ఉన్నామనుకోండి, న్యూ మైండ్ సెట్కి వెళ్ళలేము. ఇక్కడే మనం అందరం కూడా స్ట్రక్ అయిపోయి ఉంటాం. నేను ఇన్ని చేస్తున్నాను, అఫర్మేషన్స్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఎందుకు అవ్వట్లేదు అని అంటే ఎక్కడో నీ ఓల్డ్ హ్యాబిట్స్ని, నీ ఓల్డ్ ప్యాటర్న్స్ని పట్టుకుని కూర్చున్నాం అన్నమాట. హోప్ అందరికీ అర్థమై ఉంటుంది. సో సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఏ విధంగా ఈ బటర్‌ఫ్లై ఎనాలజీ ఏదైతే ఉందో, అంటే ఈ సీతాకోక కథ ఏదైతే ఉందో అది మన లైఫ్‌కి ఎలా, మన రియల్ లైఫ్‌లో ఎలా అప్లై అవుతుంది? ఈ రెండిటిని మనం ఎలా తీసుకురాగలుగుతాము? ఏ విధంగా మనము మన హయ్యర్ సెల్ఫ్‌కి రీచ్ అవ్వగలుగుతాము అన్నదాన్ని మనం గట్టిగా తెలుసుకోవాలనమాట. మనకి అది అవగాహనలోకి రావాలి. మనం ఏంటో తెలిస్తేనే కదా మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అన్న దానికి మనం ఆ బ్రిడ్జ్ అన్నది ఏర్పడుతుంది. మరి ఇక్కడ పెయిన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆహ్, ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో మనం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే జర్నీలో అమ్మో! చాలా పెయిన్‌ని మనం చాలా బాధ అన్నది ఉంటుందనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా అలవాటైపోయిన మన అలవాట్లు కానీ అవన్నిటిని వదిలిపెట్టాలి కదా! మనకి తెలిసిన మనల్ని వదిలిపెట్టేసి కొత్త మనల కోసం మనం చూడాలంటే ఎంత అన్‌కంఫర్టబుల్‌నెస్ ఉంటుంది. సో, అది సహజం అనమాట. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ఫేజ్‌లో ఒక గొంగళి పురుగు ఒక సీతాకోకచిలుక కింద, అంటే అయిపోయిన స్టేజ్ కాదు, ఈ మధ్యలో ఉంటుంది. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. కాకపోతే అది ఎంతో నెసెసరీ. మరి ఆ గొంగళి పురుగు ఏదైతే ఉందో ఒకానొక టైంలో అది ప్యూర్‌గా లిక్విడ్‌లాగా అయిపోతుంది. అంటే ఒక నీరులాగా అయిపోతుందనమాట. ఆలోచించి చూడండి, మీలో ప్రతి అణువు వాటరీగా, మీరిప్పుడు బాడీలాగా ఉన్నారు. మీ చర్మం ఉంది, మీ బోన్స్ ఉన్నాయి, మీ గుండె ఉంది, ఇంకా రకరకాలు. ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి ఒక వాటర్‌లాగా మారిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఒక కొత్త రూపం దాల్చాలంటే ఎంత పెయిన్. ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే మనిషి జీవితంలో అయితే ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు ఎంత పెయిన్, బట్ స్టిల్ బయటకొచ్చి ఆ బేబీ ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. కానీ ఈ 9 నెలలు ఆవిడ భరించే బాధ అన్నది అది వర్ణనాతీతం. ఎ ప్రతి దాంట్లోని ఇదే ఉంటుందనమాట. మనం ఎప్పుడు ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలన్నా ఒక పెయిన్ అన్నది మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ మార్పు ఏదైతే ఉందో అది ఏం కోరుకుంటుంది? దానికి ఏంటసల దాని నెసెసిటీ ఏంటి? అంటే మన యొక్క ఓల్డ్ సెల్ఫ్ ఏదైతే ఉందో, మన యొక్క పాత స్థితి ఏదైతే ఉందో దానిని పూర్తిగా కరిగించేయాలనమాట. పూర్తిగా అది డిజాల్వ్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ అనేది పెయిన్‌ఫుల్లే. కానీ చాలా 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 ముఖ్యమైనది. మనకి నిజంగా ఒక మార్పు రావాలనంటే కనుక ఈ ప్రాసెస్‌ని మనం తట్టుకోగలగాలనమాట. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోగలగాలి. లేదంటే మనం ఏదో కోరుకుంటాము, సగం వరకు చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి లాగేయబడతాము. ఎవరో వచ్చి లాగారు, మనకు మనమే లాగేసుకుంటాం. మనకు మనమే మునిగిపోతాం. మళ్ళీ అనుకుంటాం, ఏంటి నేనింకా ఎగరడం లేదు అనేసి. ఎందుకంటే నువ్వు ఆ వింగ్స్‌నే నువ్వు పెయింట్ చేసుకోలేదు గదా! ఏదైతే గొంగళి పురుగులో ఉన్నావో అలాగే ఉన్నావు. కళ్ళు మూసుకొని 2 రౌండ్‌లు తిరిగేసి కాళ్ళతోటి నేను బటర్‌ఫ్లై నుంచి సీతాకోకచిలుకని అయిపోయాను అనుకుంటే కాదు కదా! కళ్ళు తెరిచి చూస్తే అర్థమవుతుంది మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నామనేసి. సో, మనం ఏం చేస్తున్నాము? రెసిస్ట్ చేస్తున్నాము. వ్యతి వ్యతిరేకిస్తున్నాము. ఆ మార్పు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అదేమంత బాగోదు గనుక. మరి ఏం చేయాలి? మన పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని, మన భయాలు ఏవైతే ఉన్నాయో, మన పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలు కొట్టేయాలనమాట. మన భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయాలి. మనకి ఏదైతే తెలీదో దాన్ని మనం ఒక అడుగు ముందుకు వేయాలి. మనకి ఎలా అనిపిస్తుందంటే ఒకానొక టైంలో మనం కంట్రోల్ అంతా లూజ్ అయిపోతుంది. మన చేతిలో ఏమీ లేదు. నిస్సహాయత స్థితిలో ఉన్నామనేసి.
కానీ ఇదొక ఏదైతే మనం ఆ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నామో అది ఎక్కడ మనకేంటే మనము మన ఎదుగుదలకి ఒక సూచన కింద అనుకోవచ్చనమాట. ఒక ఏమంటారు మనం ఎదుగుతున్నాము అని గుర్తించడం ఎలా అంటే మనం ఈ ఈ ఫీల్ అవుతున్నామనుకోండి, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నామని నా చేతిలో ఏమీ లేదు అన్న ఫీలింగ్ ఉందనుకోండి. అండ్ మీరు మీ పాత హ్యాబిట్స్‌ని, మీ ఫియర్స్‌ని అన్నిటిని ఫేస్ చేయగలుగుతున్నారనుకోండి. దెన్ ఇదేంటంటే మన గ్రోత్‌కి మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి చేరువలో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలనమాట. ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చేయకుండా దాన్ని మనం ఎంబ్రేస్ చేయాలి, హత్తుకోవాలి. ఎందుకంటే అది ప్రూఫ్ మనకి. దేనికి ప్రూఫ్? మన పాత సెల్ఫ్ ఏదైతే ఉందో ఆహ్, దానిని మనం విడిచిపెట్టేసి ఇప్పుడు ఒక పాము ఎగ్జాంపుల్ నాకు క్లియర్‌గా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. ఆ పాము ఏదైతే ఉందో దాని యొక్క ఓల్డ్ స్కిన్ ఏదైతే ఉంటుందో, పాత స్కిన్ ఏదైతే ఉందో ఏ విధంగా అది వదిలిపెట్టేస్తుందో అలా కూడా మన పాత సెల్ఫ్‌ని, మన పాత భయాల్ని, పాత హ్యాబిట్స్‌ని, పాత ఆలోచనలని అన్నిటిని వదిలిపెట్టేసి ఏమవుతున్నామంటే మనం ఎవాల్వ్ అవుతున్నాము. సో, ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని అది చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఎందుకంటే ఆ పెయిన్ భరించలేక మళ్ళీ వెనక్కి కొంచెం సేద తీరుదాంలే అనుకుంటాము. ఆ సేద తీరడంలోనే మర్చిపోతామనమాట. అసలు మనం దేనికోసం స్టార్ట్ చేసామన్నది కూడా మర్చిపోయి బతికేస్తూ ఉంటాము. సో, మళ్ళీ మన మళ్ళీ మన సీతాకోకచిలుక ఎగ్జాంపుల్‌కొచ్చేటప్పటికి, ఈ సీతాకోకచిలుక ఏదైతే ఉంటుందో అది క్రైసాలిస్ అనే ఒక స్టేజ్‌కి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ఆ స్టేజ్‌లో ఏంటి అంటే, అది పూర్తిగా అంటే గొంగళి పురుగు నుంచి బటర్‌ఫ్లైగా మారే ఆహ్, ఆ స్పేస్‌లో ఫస్ట్ ఏమవుతుందంటే, ఆ గొంగళి పురుగు అనేది పూర్తిగా దాని శరీరమంతా కూడా కరిగిపోతుంది. ఒక లిక్విడ్ లాగా అయిపోతుందనమాట. ఒక వాటర్ లాగా అయిపోతుంది. ఎందుకిలా అయిపోతుందంటే, అది సీతాకోకచిలుక కింద మారబోయే ముందు దాని అణువుల్ని సరి చేసుకుంటుంది అనుకోవచ్చు మనం. అంతే కదా! ఇప్పుడు క్యాటర్‌పిల్లర్ ఉంది. ఆ గొంగళి పురుగు ఉంది. గొంగళి పురుగు ఎంత చిరాకుగా అనిపిస్తది చూడ్డానికి. మరి అదే సీతాకోకచిలుక ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఎంత పల్చగా ఉంటుందది. సో, అలా ఫార్మ్ అవ్వాలి అనంటే మన గొంగళి పురుగుని ఆహ్, చుట్టినా, లాగినా, పీకినా అదలా అవ్వదు కదా! సో, దాని ప్రతి అణువుని అది ఫస్ట్ డిజాల్వ్ చేసేసుకొని లిక్విడ్ కింద అయిపోతుంది. ఆ తర్వాత అది మళ్ళీ ర రీ రీఫార్మ్ అయ్యి మళ్ళీ బటర్‌ఫ్లైలాగా మారుతుందనమాట. ఒకవేళ గొంగళి పురుగు ఏదైతే ఉందో అది కనుక ఈ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే తను గొంగళి పురుగుగా ఉన్న స్థితి నుంచి అది పురుగు కింద జీవించే తత్వాన్ని కోల్పోతుంది. ఆ కోల్పోయిన దాన్ని భయపడుతూ ఉందనుకోండి, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. ఆ స్ట్రగుల్, ఆ కొకూన్ అది ఇలాగ దాని చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటుంది కదా! ఆ రక్షణ కవచాల నుంచి బయటికి రావాలి అని అది కొట్టుకుంటూ ఉంటుంది చూడండి. అదేం చేస్తుందంటే దాని యొక్క రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇంకా బలపరుస్తుందనమాట. ఒకవేళ అయ్యో! ఇది ఇలా కష్టపడుతుంది అని మనమెవరన్నా తీసి ఆహ్, దా దాన్ని బయటున్న వలయం ఏదైతే ఉందో ఆ రక్షణ కవచం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసామనుకోండి ఏమవుతుంది? అది పూర్తిగా డెవలప్ అవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు అది ఎప్పుడు డెవలప్ అయింది, ఎప్పుడు బయటకొచ్చింది అనేసి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఉదాహరణ కింద చెప్పుకోవాలంటే ఆహ్, ఊర్లలో కోడి పిల్లల్ని చేయిస్తారు కదండీ! గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని లైక్ పిల్లల కింద చేపిస్తారు కదా! సో, ఆ స్టేజ్‌లో ఏంటంటే ఇప్పుడు 10 గుడ్లు ఉన్నాయనుకోండి, 10 నుంచి ఓ 8 వచ్చేసినియి. బట్ ఇంకా 2 రాలేదు. ఇగో ఇయన్నీ వచ్చేసినియి. ఇవి లోపల నుంచి స్ట్రగుల్ అవుతున్నాయేమో అని మనం బయట నుంచి బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఒక ప్రాణాన్ని తీసినట్టు అవుతుంది. ఎందుకంటే అది ఇంకా ఫార్మ్ అవ్వలేదు కాబట్టే కదా బయటికి రాలేదు. ఒకసారి ఫార్మ్ అయ్యి దాని తెలివి వచ్చినప్పుడు అది అంత చిన్న గుడ్డులో ఉండగలుగుతుందా? ఏ ప్రాణన్నా బయటకొస్తుందది. సో, అది బయటకి రావట్లేదు అనంటే ఇంకా దాని ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు అనేసి. పెయిన్ నొప్పి అనేది ఏదైతే ఉందో అదేదో తప్పు జరుగుతుంది అన్న దానికి సంకేతం కాదనమాట. మంచి జరుగుతుంది, మనం ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాము, మనం హయ్యర్ సెల్ఫ్‌కెళ్తున్నాము అన్న దానికి మాత్రమే అది ఒక సైన్ కింద ఉంటుంది.
ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నుంచి మనం ఒక పాఠం తీసుకోవాలంటే, ఆ సీతాకోకచిలుక ఏదైతే ఉందో ఎంత ఆహ్, ఎంత పెయిన్ ఆహ్, ని అది తట్టుకొని ఉండుంటుంది. గొంగళి పురుగు స్టేట్ నుంచి అది మొత్తం కరిగిపోయి, దాని పాత శరీరం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అది కోల్పోయి, దాన్ని హత్తుకుని ఆ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో అందులో నుంచి అది ఆ కొత్త రూపు ఏదైతే ఉందో దాన్ని స్వీకరించగలిగి దాన్ని గ్రోత్‌లో పార్ట్ కింద చేసుకోగలిగింది. మనం కూడా అంతే. మనలో ఆ మార్పు రావాలంటే మన పాత ఆలోచనలన్నిటిని పూర్తిగా విడిచిపెట్టేసేయి. మనము అన్నిటిని విస్మరించగలిగినప్పుడే మన కొత్త రూపాన్ని మనం స్వీకరించగలుగుతామనమాట. ఒక విధంగా చెప్పాలంటే అంటే ఇంకో ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవాలనుకుంటే, ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, ఒక ఎథ్లీట్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఒక మ్యారథాన్ అంటే 10 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్లు వాళ్ళ పరిగెడుతున్నారు. పరుగుల పోటీ ఉందనుకోండి. వాళ్ళేంటి ఆ మ్యారథాన్‌ని కంటిన్యూయస్‌గా పరిగెట్టాలాళ్ళు. ఒకవేళ లేదులే ఫైనల్‌లో నేను పరిగెడతానని ముందు నుంచి ట్రైనింగ్ తీసుకోకపోతే ఏమవుతుంది? లేదా ట్రైనింగ్‌లో నొప్పులొస్తున్నాయి అనేసి వాళ్ళు ఆపేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఆ పెయిన్ ఏదైతే ఉందో అంతంత అంతంత డిస్టెన్స్ వాళ్ళు పరిగెట్టాలి. వాళ్ళ లిమిట్స్‌ని పుష్ చేసుకొని పరిగెట్టాలి అనంటే అలిసిపోతారు కదండీ! ఆ పెయిన్‌ని అవాయిడ్ జేయడానికి, ఆ పెయిన్‌ని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది? ఆహ్, మహా అంటే మనం ఒకరోజు చేసి ఇంకొక రోజు చేయకుండా అయిపోతాం. అది ఏ విధంగాన మనకి మంచి తీసుకొస్తుందో తీసుకురాదు. అదే ఆ పెయిన్, ఆ బాధ ఏదైతే ఉందో, ఆ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో, ఆ అలసట ఏదైతే ఉందో అవన్నిటిని కూడా హత్తుకొని, నా గమ్యం ఏంటి అనే దాని మీద నేను దృష్టి పెట్టి, ఇంకా నన్ను స్ట్రాంగ్ చేసుకుంటున్నా. ఇంకా నేను ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉండి, ఆ రేస్ ఏదైతే ఉందో, ఆ పోటీ ఏదైతే ఉందో దాంట్లో పాల్గొని నేను దాన్ని కంప్లీట్ చేశాననుకోండి, నా గమ్యాన్ని నేను చేరగలుగుతాను. ఈ ప్రాసెస్‌లో వస్తుంది, అలసటొస్తుంది. 10 కిలోమీటర్లు పరిగెట్టడం అంటే అంత ఆషామాషీ కాదు కదా! ఫస్ట్‌లో బానే ఉంటుంది. ఆ తర్వాత నొప్పులొస్తాయి, ఆయాసం వస్తుంది, దాహమేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎనిమీ కాదనమాట. మనకి శత్రువుల కింద కాదు. ఇవి మనం నెక్స్ట్ లెవెల్‌కి, మన గోల్‌కి రీచ్ అవ్వడానికి ఒక పార్ట్. అవి కూడా ఒక భాగంలాగా మనం అనుకోవాలనమాట. ఏదైతే మనకి డిస్కంఫర్ట్ వస్తుందో, ఏదైతే మనకి డిస్కంఫర్ట్ అన్నది వస్తుందో అది ట్రాన్స్‌ఫర్మేషన్‌కి పనిష్మెంట్ లాగా కాదనమాట. అదొక శిక్ష కాదు. అది మన గ్రోత్ ఏదైతే ఉందో, మన ఎదుగుదల ఏదైతే ఉందో దానికి ఒక నిత్య అవసరం లాంటిదనమాట. అండ్ ఒకటి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం కూడా 48 గంటల నుంచి 77 గంటల పాటు మనం నిద్ర పోకపోతే మన శరీరం కూడా కరుగుతుందని సత్యాన్ని, అంటే ఒక హయ్యర్ లాంగ్వేజ్‌లో మనం చెప్పాలి అనంటే, మనం కూడా సీతాకోకచిలుకల కిందే అనమాట. ఫోకస్ అనేది ఎందుకు చెప్తున్నాము? ఎందుకు మీరు మీకు ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాం. ఎందుకు మీరు ఇంత టైం పెట్టుకోవాలని ప్రతీదీ కూడా మనం అనుకుంటే అయిపోతుంది. దానికి ఏ విధమైన సమయం అన్నది అటాచ్ చేయలేదు అని అనుకుంటున్నాం కదా! సో, ఓ విధంగా చెప్పాలంటే మనము అవేర్‌నెస్‌తో ఒక 48 నుంచి, అంటే 2 రోజుల నుంచి ఒక 2 గంటల పాటు మనం అవేర్‌నెస్‌లో ఉండగలిగితే కనుక మన శరీరం కూడా ఆ క్యాటర్‌పిల్లర్, ఆ గొంగళి పురుగులాగే కరిగిపోయి ఆ సత్యాన్ని కరుగుతుందనే ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంట. ఆహ్, పెట్టుకోవాలనమాట. ఏ విధంగా అయితే పురుగు జీవితం గురించి ఆలోచించడం మానేసి దాని శరీరం పూర్తిగా కరిగనిస్తుందో, ఆ విధంగానే మనం చేసినప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుందనమాట మనకి. అంటే ఏ విధంగా మన పాస్ట్ సెల్ఫ్ ఏదైతే ఉందో వాటిలన్నిటిని విడిచిపెట్టేసి, మన కొత్త సెల్ఫ్‌లోకి మనల్ని మనం ఎంబ్రేస్ చేసుకోవడము. అండ్ ఆ కరిగిపోయే ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో, ఆ సీతాకోకచిలక ఏదైతే ఉందో దాన్ని కరిగే ప్రక్రియ ఒక గాఢమైన చీకటి దశ లాంటిదనమాట. ఎందుకండి అంటే గొంగళి పురుగు ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత అది ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఒక గాఢమైన నల్లటి పచ్చ రంగు లో ఒక ముద్దలాగా తయారైపోతుంది ఆ పురుగు కాస్త.
అప్పుడు అది ఎలా ఫీల్ అవుతుందంటే చాలా ఒక డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ లాగా. అంటే ఒక తన సోల్ లెవెల్‌లోనే చాలా చీకటి కోణంలాగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఈ దశలో మనకి అంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగినప్పుడు ఏంటంటే మనకి చాలా ఖాళీగా, చాలా నిరాశగా అనిపించొచ్చు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు. కానీ మన లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా ముందుకు సాగితే ఏమవుతుందంటే మన జీవితంలో ఆహ్, విప్లవాత్మకత అన్నది ఏదైతే ఉందో అది మా మార్పు అందులో నుంచి మనకి మార్పొచ్చేస్తుందనమాట. ఇది పూర్తిగా కరిగిపోయిన దశలో దానికి ఏమవుతుందంటే, అది ఇదివరకుట్లాగా గొంగళి పురుగు కాదు. అలా అని సీతాకోకచిలుక కాదు. మరదసలేంటి? ఏది కాదు. ఏది కాని ఒక స్టేట్‌కెళ్ళిపోయిందది. అప్పుడు అది ఇంకా తన పాత ఆలోచనలో భయాల్ని, లేకపోతే తన పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిలతో ఏకీభవించకుండా ఏకీభవించడం మానేసినప్పుడు తన పాత ప్రపంచం కూడా కరిగిపోయి కొత్త ప్రపంచం అన్నది సృష్టి చెందుతుందనమాట. ఒక ఒక వ్యక్తి నిజమైన దేవుడు కావాలనుకుంటే, అంటే నిజంగా గాడ్‌ని మనం తెలుసుకోవాలనుకుంటే, మనం ఏం చేయాలంటే, మానవ మన మానవత్వం అని అనకూడదేమో, మన మన మానవ మనం మనిషి అనే ఆలోచన, లేదా మన మానవతత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టేసేయాలనమాట. ఇప్పుడు ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? పేదరికం అనే ఆలోచన పూర్తిగా తొలగించేయాలి. ఒకవేళ కొత్త జీవితాన్ని సాధించాలనుకుంటే ఏం చేయాలి? పాత ఆలోచనలను విడిచిపెట్టేయాలి. దీనికోసం మనం నిరంతరం మన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలన్నమాట. మన పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేందుకు పట్టు సాధించి పెట్టాలన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే కావాలో దానికోసం మాత్రమే మనం పట్టుంచకూడదు. ఏదైతే విడిచిపెట్టాలో వాటి మీద కూడా అంతే మనం నిర్దిష్టంగా ఉండాలన్నమాట. ఒక డిసల్యూషన్ ఏదైతే జరుగుతుందో ఆ దశలో చాలా భయమేస్తుందనమాట. ఎందుకంటే ఈ దశలో పాత సౌలభ్యం ఏదైతే ఉందో అదేమైపోతుంది, అది పూర్తిగా కరిగిపోయినట్టు అనిపిస్తుంది. మనసు మళ్ళీ పాత ఆలోచనల వైపు తిరిగిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఒక ఆహ్, ఇప్పుడు ఒక ఫంక్షన్‌కెళ్లారనుకోండి, మీకు అక్కడ ఎవ్వరూ తెలీదు. మీరు మాత్రమే ఉన్నారంటే ఆ బెరుకు, ఆ భయం, ఆందోళన ఏంటంటే ఆహ్, ఏదో ఒక చోటకెళ్ళిపోయి, ఆ మూలకెళ్ళిపోయి కూర్చొని ఎవరి వైపు చూడకుండా లేకపోతే ఫోన్‌ని చూసుకుంటూ కూర్చొని ఉన్నారనుకోండి, అది మిమ్మల్ని వెనక్కి నెట్టేసినట్టే. లేదు, స్టిల్ నేను ఈ పార్టీకి ఎంజాయ్ చేయడానికొచ్చాను అని అనుకుని, లైక్ మీరు దాన్ని వదలకుండా, మీ పాత భయాలను ఏవైతే ఉన్నాయో వాటిని రానీయకుండా మీరు కనుక రెండిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగారనుకోండి, యూ విల్ ఎంజాయ్ ద పార్టీ. అంతే కదా! సో, ఆ పాత ఆలోచనల వైపు తిరిగి పోవాలని మనసైతే లాగుతూ ఉంటుంది. కానీ దానికి దగ్గరగా కూడా మనం వెళ్ళకూడదనమాట. మనలో ఉన్న అనిశ్చితత ఏంటంటే మన భయానికి లోనయ్యేటట్టు చేస్తుంది. మళ్ళీ తిరిగి మన పాత జీవితాన్ని ఆలోచించేలాగా చేస్తుంది. మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతాం. అదేంటంటే లాగుతూ ఉంటుందనమాట. ఒక కంఫర్ట్ ఉంటుంది మనకి. మన పాత వాటిల్లో పోనీలే రేపు చేద్దాంలే అన్న దాంట్లో ఒక వార్మ్‌త్, ఒక వెచ్చదనం ఫీల్ అయిపోతూ ఉంటామనమాట. అందులోనే కూరుకుపోతూ ఉంటాము. ఉడికిపోతాం నిజంగా చెప్పాలంటే. అది ఉడికిపోయామని మనకిప్పుడు తెలీదు కాబట్టి, మనల్ని మనమే ఉడికించుకుంటా ఉంటాం వాటిల్లో కూర్చొని. అదే బయట చల్లని గాలుంది అందులోకి వద్దాము అని ఆలోచిస్తాము. కానీ ఆ మధ్య దారిలో వెనక్కి తిరిగి వచ్చేస్తామనమాట. అందుకే మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి యొక్క శక్తి అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి అలవాట్లు. ఇప్పుడు మన మన బ్రెయిన్ ఏంటంటే మన అలవాట్లను బాగా ఇష్టపడుతూ ఉంటుంది. అవి ఎంత చెడ్డవైనా సరే అవి మనకి అవే చేయడానికి ఇష్టపడుతుందనమాట. ఎందుకంటే అవి దానికి చాలా సహజంగా అయిపోయినాయి. సహజ సిద్ధంగా అవి కనిపిస్తున్నాయి. కాబట్టి మన మన కొత్త లక్ష్యాలని అలవాటుగా మార్చుకోవాలనమాట మనము. మన ఓల్డ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా జరిపేయడం అంత ఈజీ ఏమీ కాదు. అందుకని మన కొత్త అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా నమ్మకాలతో మనం మార్చుకోవాలి. ఇప్పుడు బటర్‌ఫ్లై ఆలోచన మాత్రమే మన మనసులో ఉండాలి. పాత అలవాట్లన్నిటిని కూడా మనం ధైర్యంగా వదిలిపెట్టేసి ఉండాలనమాట.
మరి పూర్తి స్థాయి మార్పు ఎప్పుడొస్తుందండి? ఇప్పుడు బటర్‌ఫ్లై లాగా మనం మారాలంటే పు ఏ ఈ ఈ గొంగళి పురుగు ఏదైతే ఉందో తన పాత శరీరాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. అండ్ మన జీవితంలో మార్పు రావాలంటే మన పాత జీవన శైలిని కూడా పూర్తిగా వదిలేసేయాలనమాట. ఈ మార్పు అంత తేలికేం కాదు. అదైతే ఖచ్చితం. మార్పు అన్నది తేలిక కాదు. కానీ మనం గతాన్ని మర్చిపోకపోతే కొత్త జీవితం మనకి లభిస్తుంది అన్నది కూడా సాధ్యం కాదనమాట. మనం ఆ గతం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతే మాత్రమే మనకు కొత్త కొత్త జీవితం అనేది మనకి లభిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే దీన్ని మనం ఒక అంటే ఇది పరీక్ష. ఇది మనకి పెట్టే పరీక్ష కాదండి. అదొకటి తెలుసుకోవాలి. ఇది ఒక ప్రవర్తన దశ మాత్రమే. పరీక్ష కాదు, ప్రవర్తన దశ. ఓ విధంగా చెప్పాలంటే మనకి ఈ డెల్యూషన్‌మెంట్ ఈ ఈ దశ ఏదైతే ఉందో మనకి ఏం జరగాలి? మన లక్ష్యాన్ని విశ్వసించి ముందుకెప్పుడు మనం సాగిపోతూ ఉండాలి. భయపడకుండా కొత్త మార్గంలో కొనసాగితే మనం మన కలను సాకారం చేసుకోగలుగుతామనమాట. కాగా మనం మన పాత అలవాట్లకు తిరిగి వెళ్తే మన మార్పు ఏదైతే ఉందో అది నిలిచిపోతుందనమాట. సో, మనము ఒక ఉదాహరణ తీసుకోవాలి అని అనుకుంటే మన జీవశాస్త్రంలో బయోజెనెటిక్స్ దృష్టికోణం నుంచి చూస్తే మనకేంటంటే సృష్టి అండ్ కొరత గురించి మనకి బాగా అర్థం చేసుకోవచ్చనమాట. ఇప్పుడు రకరకాల పండ్లు మనం తీసుకున్నామనుకోండి, రెండిటిని కలిపి ఒక కొత్త పండును సృష్టిస్తూ ఉంటున్నారు కదా! ఇప్పుడు బ్రోకలీ తీసుకున్నామంటే అది క్యాబేజ్‌కి, కాలీఫ్లవర్‌కి మధ్యన క్రాస్. సో, అలా చేసినప్పుడు అంటే ఒక 2 విభిన్నమైన జాతుల ప్రాణుల్ని కలిపితే ఒక కొత్త జీవి ఏదైతే వస్తుందో దానికి 2 లక్షణాలు అంటే 2 జాతుల యొక్క లక్షణాలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. అవి కలిగి ఉంటాయి. అదేవిధంగా మన మనసులో కొరత లేదా ఆ లోపాన్ని కలిపి మనం కొత్త సృష్టిని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక చాలా అస్పష్టమైన లేక అస్థిరమైన ఒక సృష్టిగా మారుతుందనమాట. మనం ఏదైనా ఒక కొత్త డ్రీమ్‌ని సృష్టించేటప్పుడు మన పాత నమ్మకాలను, లోపాలను కలిపితే అది పూర్తిగా పరిపూర్ణంగా అయితే ఉండదనమాట. మరి కొలత తొలగించే ప్రక్రియ ఏంటండి? కొరత అయితే అందరిలోనూ ఉంటుంది. అది సహజం. మరి దాన్ని తొలగించే ప్రక్రియ ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు సాధారణంగా మనలో లోపాలని మన గత అనుభవాలతో ముడిపడి ఉంటాయి. అవి ఏ విధంగా ముడిపడి ఉంటాయండి? ఒక 5 థింగ్స్ మనం మన లిస్ట్‌లో నుంచి తీసి పాడేస్తే మనము ఆ పాత వాటిలతో అసోసియేట్ అయ్యి ఉన్నామనమాట. ఫస్ట్ ఎవరు? పీపుల్, మనుషులు. తర్వాత ఏంటి? ప్లేసెస్ అంటే ప్రదేశాలు. తర్వాత వస్తువులు లేదా సమయము, సంఘటనలు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం బుర్రలో ఏదైనా ఆలోచన నడుస్తుంది అంటే మనం కాకుండా ఏదో వ్యక్తిని మనం తీసుకొచ్చి ఉంటాం. సో, ఆ మనిషిని మనం తీసి పక్కన పాడేసామనుకోండి, మనం ఆ ఊహలోనో ఆ సంఘటనలోనో ఉన్నప్పుడు మనం ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటామనమాట. సో, అక్కడే ఉన్నట్టు, అక్కడ గొడవ పడుతున్నట్టు, అక్కడ హ్యాపీగా ఉన్నట్టు, అక్కడ తింటున్నట్టు ఏదో ఒకటి ఊహించుకుంటాం. సో, ఆ ప్రదేశాన్ని తీసుకొని పక్కన పెట్టేయాలి. ఒక సమయానికి వెళ్ళిపోతాం. ఎయిదర్ పాస్ట్‌లో అన్నా ఉంటాం, లేదా ఫ్యూచర్‌లో అన్నా ఉంటాం. ఆ రెండిటిని విడిచిపెట్టేసి ఇక్కడ ఉండాలి. థింగ్స్‌కి ఎక్కువ అటాచ్ అయిపోయి ఉంటాం. ఇది నాది, అది నాది అని. ఇది అన్నీ కూడా నీవి. కానీ అది నేనా అన్న ఒక ప్రశ్న. ఇప్పుడు బాటిల్ నాది, నా ముందర ల్యాప్‌టాప్ నాది, ఈ ఫోన్‌లో ఏదైతే రికార్డ్ చేస్తున్నానో అది నాది. కానీ అవన్నీ నేనా? కాదు కదా! పోనీ ఈ శరీరం ఏదైతే ఉందో అది నాది. కానీ శరీరాన్ని నేనా? కాదు కదా! ఆ నేను అనేది ఏంటి? నా లోపల నుంచి వస్తుంది. నా సోల్ లెవెల్ నుంచి అది మాత్రమే నేను. మిగిలినవన్నీ నావి కాదు. మరి నేను అవన్నీ ఎందుకు పట్టుకొని కూర్చున్నాను? సో, వ్యక్తులని ఎప్పుడు ఈ క్షణంలో ఉండాలి, ఈ నిమిషంలో ఉండాలి అనంటే ఏంటి? అంటే అదే అవేర్‌నెస్‌తో మనం దేనికి, ఏ ప్రదేశానికి అంటుకుపోయలేము. వ్యక్తులకి ఏ వ్యక్తికి మనము హత్తుకునలేమనమాట. అది వాళ్ళకి క్లింగ్ అయిపోయలేదు. మన ప్లేసెస్ 5 థింగ్స్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే పీపుల్‌ని ఎలిమినేట్ చేసేసేయండి. నెక్స్ట్ ప్లేసెస్, థింగ్స్, టైమ్స్ అండ్ ఈవెంట్స్.
మళ్ళీ చెప్తున్నాను, పీపుల్, ప్లేసెస్, థింగ్స్, టైమ్స్ అండ్ ఈవెంట్స్. రాసుకోండి మీరు. ఇది వినేసిన తర్వాత ఒక పేపర్ తీసుకుని ఈ 5 కేటగిరీస్లో పీపుల్, ప్లేసెస్, థింగ్స్, టైమ్స్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ ఒక పర్టికులర్గా వేసుకుని పెట్టుకోండి. ఆలోచనలు గమనించండి. ఒక 5 నిమిషాలు చాలు ఈ ఎక్సర్సైజ్కి. ఆలోచనలు గమనించి ఓకే, ఒక ఆలోచన వస్తుంది, అందులో ఇవి ఎంత హిట్ అవుతున్నాయి. ఇప్పుడు నేనున్నాను, ఓకే, ఒక ఆలోచన వచ్చింది అనుకోండి నాకు, రేపు ఆఫీస్లో నేనేమేం చేయాలి అనేసి. ఇక్కడ నాకు ఏం ట్రిగ్గర్ అయినాయి? ఇక్కడ ప్రదేశం. ఆ ప్రదేశం ఏంటి? ఆఫీస్. దాన్ని తీసుకొచ్చి ఆ ప్లేసెస్లో ఆఫీస్ అన్నది రాసేసేయండి. నెక్స్ట్ ఆ థాట్ వచ్చినప్పుడు నాకు ఎవరెవరు గుర్తొచ్చారు? పీపుల్. ఆ పీపుల్ని రాసేసేయాలి. అది చూసినప్పుడు ఏవైనా వస్తువులు గుర్తుంచుంటే కదా, అంటే నాకు నా చైర్ గుర్తొచ్చింది, దాన్ని రాసేసేయాలి. టైమ్స్ అంటే నేను ఫ్యూచర్లో ఉన్నాను అన్నది రాసేసేయాలి. ఈవెంట్ ఏంటి? ఆఫీస్కి వెళ్తే అన్నది ఏదో ఈవెంట్, దాన్ని రాసేసేయాలి. సో ఇది చూసారా, ఎన్నిటిలో మనము చేసే ప్రతి ఆలోచనలో ఎన్నిటితో లింక్ అయిపోయి ఉంటున్నాము. మీరు వీటిని ఒక 5 నిమిషాలు ట్రై చేయండి అంతే, మీకు తెలుస్తుంది నాన్ స్టాప్గా మీ బుర్రకి ఎంత పని చెప్తూ ఉంటారో మీరు అన్నది. తెలియకుండా మనం ఎన్ని వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము అన్నది. అసలు ఇవన్నీ కూడా మనం ఏదైతే కావాలని అనుకున్న దానికి ఏవైనా మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్తున్నాయా? లేదు కదా. ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి తీసేయకపోతే ఏంటంటే కొరతని తీసుకొచ్చి పెడతాయి అన్నమాట. ఒకవేళ వాటిని ఒంటరిగా ఉంచితే ఏంటంటే అవి మనల్ని నిలబడనివ్వు. ఎందుకంటే మన మెదడు ఏదైతే మనం కావాలని అనుకుంటున్నామో దాన్ని అయితే గుర్తించలేదు. వీటిల్లోనే చిక్కుముడులు పడిపోయి ఉన్నాయన్నమాట. వీటిల్లోనే తిరుగుతూ ఉంటాము. ఈ విధంగా మనం కొరతను పూర్తిగా కరిగించాలి అని అంటే కనుక వస్తువుల్ని, ప్రదేశాల్ని, సమయాన్ని, వ్యక్తుల్ని, సంఘటనల్ని అన్నిటిని ఆ గుర్తులు వాటికి సంబంధించిన గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా చెరిపేయాలన్నమాట. ఈ క్షణంలో మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఉంటే ఏంటంటే కొరత అనేది పూర్తిగా కరిగించేసుకోగలుగుతాం. మనం ఏవైతే కళలు ఉన్నాయో వాటిని సృష్టించుకునేటప్పుడు వాటిని కూడా చాలా శుద్ధంగా ఏ అనుబంధాలు లేకుండా కేవలం మన ఏదైతే ఆకాంక్ష ఉందో అది మాత్రమే రూపంలోకి వస్తుందన్నమాట. సో డిజల్యూషన్ మార్పు ఏదైతే ఉందో దాని యొక్క శుద్ధీకరణ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఈ మార్గాన్ని మనం అనుసరించే వాళ్ళు ఒక నిజమైన విజయాన్ని పొందుతారనమాట. ఈ డిజల్యూషన్ స్టేట్కి వెళ్ళి వాళ్ళ పాత హ్యాబిట్స్ ఏదైతే ఉందో, మనం చాలా సింపుల్గా చెప్పుకుందాం. గొంగల్పూరి స్టేట్ నుంచి సీతాకోకచిలుకకి వెళ్ళే మధ్యలో ఆ డిజల్యూషన్మెంట్ అంటే ఆ మార్పు అనమాట. ఆ మార్పు జరిగే ప్రక్రియ. మనం ఏ వ్యక్తి అయితే ఈ మార్పుకి ఒప్పుకొని ఆ మార్గాన్ని అనుసరిస్తారో నిజంగా వాళ్ళు విజయాన్ని సాధిస్తూ ఉంటారనమాట. అండ్ ఇది ఒక పరీక్ష కాదు, ఇది మార్పు యొక్క ఒక క్రమం మాత్రమే. ఇప్పుడు మార్గం మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్తే ఏమవుతుంది? ముందుకి సాగడం అన్నది మన మార్గ మధ్యలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏంటంటే ముందుకు సాగడం అన్నది సాగడంలో మనం విఫలం అవుతాం అన్నమాట. ఇప్పుడు ధైర్యం కలిగిన వాళ్ళు వెనుదిరిగి వెళ్ళకుండా ముందుకే సాగుతూ ఉంటారు. వారి కళల్ని చాలా శుద్ధంగా ఉంచుకుంటారనమాట. అవి పూర్తిగా సీతాకోకచిలుకలా ఉండాలి. అప్పుడు ఆ పురుగు స్వరూపం ఏదైతే ఉందో అది అసలు ఉండకూడదు అనమాట. చిలుక తత్వంలోనే వాళ్ళు ఉంటూ ఉండాలి. ఆ డిజల్యూషన్మెంట్, ఆ మధ్యస్థితి ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది అయిపోతుంది. అండ్ భయం అండ్ దాని పరిణామం ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది మార్పు చెందడానికి భయపడుతుంటారు నాలాంటోళ్ళు. సో ఇతరులు తమ గురించి ఎలా ఆలోచిస్తారు? అసలు ఈ భయం ఎలా ఉంటుందంటే, మనం చెయ్యలేమేమో అన్న భయం కన్నా మనం
మనం ఏదైనా కొత్తది కొత్తది నేర్చుకుంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో అన్న ఆలోచనలో నుంచి వచ్చే భయం ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఫెయిల్ అయిపోతే వీళ్ళేమనుకుంటారన్న ఆలోచన నుంచి వచ్చే భయం ఎక్కువ ఉంటుంది. మనకి ట్రై చేయడానికి భయం ఉండదు ఎక్కువ. ఇంకా మిగిలిన ఇతర కారణాలన్నీ వెనక్కి లాగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇతరులు తమ గురించి ఎలా ఆలోచిస్తారో అన్న ఒక భయం అన్నది ఒకటి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అంటే బయట ప్రపంచానికి తాము మారినట్టు చూపిస్తూ నిజమైన మార్పుకు సిద్ధంగా లేకపోవడం అన్నమాట. అండ్ ఇతరుల అభిప్రాయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిజమైన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది కోల్పోతాం పూర్తిగా. సో మరి ఈ భయాలకి కారణం ఏంటి? మన మెదడు ఏదైతే ఉందో మన శరీరాన్ని రక్షించుకోవడానికి పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన జీవన శైలికి అవసరమైన ఆహారాన్ని, ఆశ్రయాన్ని, సంపదని మనకి ఇతరుల ద్వారా లభిస్తాయని నమ్మేలా మనకి ఒక సమాజం మనల్ని పెంచుతూ ఉంటుందన్నమాట. లేకపోతే ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే వాళ్ళ మీద ఉండాలి, మనం చాలా నిస్సహాయాలం అనే ఈ కాన్సెప్ట్‌ని మన బ్రెయిన్‌లో ఎంబెడ్ చేసేస్తూ ఉంటుంది. అందువల్ల మనకి మార్పు పట్ల ఉంటుందన్నమాట. మనం ఏం చేయలేమేమో అనేసి. కానీ నిజమైన పరిణామం ఏదైనా మనం పొందాలంటే ఈ భయాన్ని మనం అధిగమించాల్సి వస్తుంది. మరి నిజమైన స్వతంత్రత అన్నది మనకెప్పుడొస్తుంది? అంతిమ రూపాంతరం ఏదైతే ఉంటుందో సీతాకోకల చిలుకలా మారే అది ఎప్పుడు మనకు కలుగుతుంది? ఆల్రెడీ మనం గొంగళి పురుగు కింద ఉన్నాము. ఆ స్థితిని మనం వదిలిపెట్టేసి డిజల్యూషన్ అయిపోయాము. పూర్తిగా ఒక నీరులాగా మారిపోయి మన పాత ఆలోచనలన్నిటిని వదిలిపెట్టేసుకొని మన సీతాకోకల చిలుక కింద ఉంటే వచ్చే ఆనందాలను మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ మన మెదడు ఏదైతే ఉందో దానిని ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మొత్తం గొంగళి పురుగు అన్నదంతా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట. ఏది మిగులుతుందయ్యా అంటే దాని యొక్క ఆలోచన తీరు అండ్ దాని సోల్ మాత్రమే మిగులుతుందనమాట. దాని బ్రెయిన్ ఒకటి ఉంటూ ఉంటుంది. సో ఆ స్థితిని కూడా, ఆ పెయిన్‌ని, ఆ లోన్లీనెస్‌ని నేనేమీ కాదు, అసలు నేను ఏంటి అన్న స్థితి నుంచి మళ్ళీ అది అంత చాలా అందమైన సీతాకోకచిలుక కింద మారే ఆ ప్రాసెస్‌ని ఏ విధంగా అది చేరుకుంది. ఇప్పుడు మన కల ఏదైతే ఉందో ఏం చేయాలి? నమ్మకంగా ఉంచాలి. అంటే నేను సీతాకోకచిలుకని అని గట్టిగా నమ్మింది కాబట్టే కదా ఆ ప్రాసెస్‌ని ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అది సహించగలిగింది. దాన్ని దాటుకొని రాగలిగింది. ఇప్పుడు మన పరిణామ క్రమాన్ని పూర్తిగా అనుభవించాలన్నమాట. ఏదైతే ఆ మార్పు ఉందో ఆ క్రమాన్ని పూర్తిగా మనం అనుభవించాలి. మన కళలు ఏవైతే ఉన్నాయో ఇతరుల అభిప్రాయాలతో కలిపి పెట్టకూడదనమాట. అలా పెడితే ఏంటంటే ఎప్పటికీ మన మీద మనకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేము. మరి మన మార్పుకి వెనక్కి లాగుతూ ఉంటే వాటిని కూడా గౌరవించవచ్చు. కానీ మన మార్గాన్ని నిర్ణయించుకునేటట్టు మాత్రం చేయకూడదనమాట. అండ్ మన మార్పు సాధించగలిగిన వాళ్ళు నిజమైన ఈ మార్పు ఏదైతే ఉందో ఆ గొంగళి పురుగు నుంచి ఆ బ్యూటిఫుల్ ఆ సీతాకోకచిలుక వరకు వెళ్ళే ఆ మార్పు ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే నిజమైన గురువులు అనమాట. నిజమైన యోధులు వాళ్ళు. అంటే సోల్జర్స్ వాళ్ళు మార్గదర్శకులు, ఒక విధమైన లీడర్స్ వాళ్ళు. అండ్ ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైతే నాశనం జరుగుతుందో అంటే ఈ గొంగళి పురుగు కింద ఉన్నది పూర్తిగా నశించిపోతుంది. అంటే నశించిపోదు అది ప్రాసెస్. కాకపోతే పూర్తిగా అది నీ నీరులాగా అయిపోతుంది కదా! అది ఏదైతే అయిపోతుందో అది ఒక శిక్ష కాదనమాట. నాకు టైంలో అనిపిస్తూ ఉంటుంది. రియాలిటీలో మనం చూసుకుంటే అన్నీ నాశనం అయిపోయాయి, ఇంకేం లేవు నా చేతిలో అనేసి. అది మనకి శిక్ష కాదనమాట. మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మన యొక్క పునర్నిర్మాణం. అండ్ అన్నీ కరిగిపోవడం అనేది మనకి ఒక శుద్ధీకరణ ప్రక్రియ అనుకోవచ్చు అనమాట. మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక ప్రక్రియ. ఓ విధంగా చెప్పాలంటే ఒక సారాంశం కింద చెప్పాలి ఇవన్నీ అని అనుకుంటే కనుక పాత అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. ఏంటండి అవి? వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు, సంఘటనలు, ఇంకా 5 చెప్పుకున్నాం కదా. వస్తువులు, ప్రదేశాలు, వస్తువులు, సమయము, ఏ సమయంలో విహరిస్తున్నాము అన్నది, అండ్ సంఘటనలు. ఇవన్నిటిని విడిచిపెట్టాలన్నమాట. మన పాత అనుబంధాలని
ఇవన్నీ మన పాత అనుబంధాల్లోకి వచ్చేస్తాయి. సో ఇన్నిటిని విడిచిపెట్టేయాలి. ఆ కొరతను ఒంటరిగా ఉంచాలన్నమాట. కొరత అనే భావన వస్తుందండి. తప్పక వస్తుంది. మార్పు చెందినప్పుడు కొరత అనే భావన వస్తుంది. దాంట్లో మనకి ఏం చేయాలో తెలియక మళ్ళీ గతంలో ఉన్నాయన్నీ నేను తవ్వుకుంటా. అలా చేయకుండా దాన్ని ఒంటరిగా వదిలేయాలన్నమాట. దానికి ఎటువంటి గుర్తింపులు లేకుండా దాన్ని పూర్తిగా తొలగించేసేయాలి ఆ కొరతని. అండ్ తిరిగి నిర్మించుకోవాలి. ఇప్పుడు మన కొత్త కళ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కొత్తగా అలాగే కొత్తగా ఉంచండి దాన్ని. పాత అనుభవాలతో కలపకండి. పాత అనుభవాలతో కలిపితే ఏమవుతుంది? సగం అది, సగం ఇది వస్తుంది. ఏ విధమైన స్పష్టత అన్నది దాంట్లో ఉండదు. భయాన్ని అధిగమించాలన్నమాట. ఇతరుల అభిప్రాయాలను అధిగమించాలి ఫస్ట్. మన మార్గంలో ధైర్యంతోనే మనం నిలబడాలన్నమాట. అండ్ శుద్ధమైన కళను మన గుండెలో ఉంచుకోవాలంటే మనము అనుకున్నాం కదా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన యొక్క శుద్ధీకరణ అనేసి. సో నిజమైన పరిణామం క్రమం ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలన్నమాట. వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకా ఈ మార్గాన్ని అనుసరించగలిగిన వాళ్ళు నిజమైన మార్గదర్శులుగా అని చెప్పొచ్చు, గురువులు అని చెప్పాలి, మాస్టర్స్ అని అంటాం కదా. వై డూ వీ కాల్ మాస్టర్స్? అందరినీ మనం మాస్టర్స్ అని చెప్తాం ఎందుకు? వాళ్ళు ఈ ప్రక్రియ చేసి వచ్చినందుకు. వాళ్ళ జీవితం యొక్క నిజమైన మాస్టర్స్ అనమాట. సో మీరు కూడా ఈ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది ప్రశ్నించుకోండి. సిద్ధంగా లేకపోతే సిద్ధం చేసుకోండి. అండ్ మనకి ఈ లెసన్ నుంచి ఇప్పుడు దాకా మనం మేనిఫెస్టేషన్ గురించి ఎన్నో వినుంటాము. అందరికీ మార్పు ఎలా అవుతుంది, ఏ విధంగా మనం ఏదైతే అనుకుంటామో మనం కోరుకుంటామో ఆ కోరిన కోరిక మనకి రియాలిటీలోకి వస్తుంది అన్నది సింపుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడు మీకు గుర్తుండిపోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ గొంగళి పురుగు అండ్ సీతాకోకచిలుక. అండ్ మధ్యలో ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో ఏమేమి అడ్డంకులు వస్తున్నాయి, అండ్ ఆ అడ్డంకుల నుంచి మనల్ని ఎలా బయటకు తీసుకోవాలి, ఇవన్నిటిలోనే మనం చెప్పుకుంటే కనుక ఫస్ట్ గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు గురించి మనకు తెలుసు. అది వెళ్తున్న స్థితి ఏదైతే ఉందో, ఆ సీతాకోక చిలుకలా మారే స్థితి ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకున్నాము. దానిలో అది ఏ విధంగా ఉంటుంది, ఎంత భయాందోళనకు గురి చేస్తుంది, ఎంత నొప్పిని కలిగిస్తుంది, ఇవన్నిటిని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఈ నొప్పి నుంచి మనం బయటపడాలి, మనకి కొంచెం స్వస్థత అన్నది చేకూరాలి. అండ్ మనం త్వరగా మనం ఏదైతే కోరుకున్నామో ఆ సీతాకోకచిలుకలా మారిపోవాలి అని అంటే మనం మన పాత సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాన్ని ఏ విధమైన ఆంక్షలు పెట్టకుండా, ఏ విధమైనవి దానికి జోడించకుండా దాన్ని అలా ఉంచి మన కొత్త నిర్మాణం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే దృష్టి పెట్టి మన భయాల్ని ఏ విధంగా అధిగమించాలి, మన 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 మనుషుల్ని, ప్రదేశాలని, వస్తువుల్ని, సమయాన్ని, సంఘటనల్ని ఇవన్నిటిని విడిచిపెట్టి మనము మనల్ని మనం శుద్ధి చేసుకుని మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని వైపుకు మాత్రమే మనం అడుగులు వేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇలా చేస్తే ఏంటంటే మనం ఏదైతే కోరుకున్నామో అది మన లైఫ్లోకి తప్పక వచ్చి తీరుతుంది. అండ్ మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో దైవ స్థితికి మనం చేరుతామన్నమాట తప్పకుండా. సో ఇప్పుడు దాకా చెప్పింది అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ నచ్చకపోతే కనుక డిస్లైక్ బటన్ లేదు కాబట్టి మీరు కమెంట్స్లో తెలియచేయచ్చు. అలాగే నచ్చిన వాళ్ళు కూడా కమెంట్లో తెలియచేయచ్చు. అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని విషయాలతో మళ్ళీ మనం కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.